పురపోరు ఫలితాల తర్వాత కమలం నేతలు పార్టీ సిద్ధాంతాల్ని పక్కకు పెట్టేశారా? రాష్ట్ర అధ్యక్షుడి మాటల్ని సైతం లెక్క చేయకుండా ఇతర పార్టీలతో జత కట్టేశారా? ఎవరితో పొత్తులు ఉండవని అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత కూడా కాషాయ నేతలు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్లకు మద్దతు పలకడం ఏంటి? ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్న రాష్ట్ర చీఫ్ ఎందుకు సైలెంట్ అయ్యారు? ప్రత్యర్థి పార్టీలతో పొత్తు పెట్టుకోవడంపై హైకమాండ్ రాష్ట్ర నాయకత్వంపై సీరియస్ అయిందా? ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారో నివేదిక ఇవ్వాలని జాతీయ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసిందా? కమలం పార్టీలో పొత్తులపై జరుగుతున్న రచ్చ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలోనే కాదు, ముందు నుండి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎప్పుడు మాట్లాడినా మేము సింగిల్గానే పోటీ చేస్తాం, ఎవరితో పొత్తు పెట్టుకోమంటూ చెబుతూనే వచ్చారు. అధ్యక్షుడు చెప్పినట్లు పురపోరులో కమలం పార్టీ సింగిల్గానే పోటీ చేసింది. కానీ పురపోరు ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్తో పాటు మరో 2 మున్సిపాలిటీలను కమలం కైవసం చేసుకుంది. కానీ దాదాపు 15 మున్సిపాలిటీల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించింది. ఇక్కడ కింగ్ మేకర్గా ఉన్న బీజేపీ స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తీసుకుని చైర్మన్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ చాలా చోట్ల చేతులెత్తేసి ఇతర పార్టీలకు మద్దతిచ్చింది. నిత్యం కాంగ్రెస్ బీఆర్ఎస్లపై భగ్గుమనే కమలం నేతలు మున్సిపాలిటీలో ఆ పార్టీలకి మద్దతిచ్చి వైఎస్ చైర్మన్ పదవులను తీసుకొచ్చారు. అంతేకాదు బీజేపీకి చెందిన 2 ఎంపీలు ఎక్స్ అఫీషియో ఓట్లని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకి వేశారు కూడా. పురపోరు ఫలితాల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఎవరితో పొత్తుండదు, మేము కింగ్ మేకర్గా ఉన్న చోట సైలెంట్గా ఉంటామని చెప్పుకొచ్చారు. కానీ సీన్ రివర్స్ అయింది. అధ్యక్షుడి మాటల్ని, పార్టీ సిద్ధాంతాలను పక్కకు పెట్టి మున్సిపాలిటీల్లో లోకల్ లీడర్స్ అవసరం ఉన్న చోట కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలతో జతకట్టేశారు. దీంతో బీజేపీపై ఇతర పార్టీల నేతలకి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్లయింది. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్కి మద్దతివ్వడంపై కవిత సీరియస్ కమెంట్స్ చేసింది. దీంతో జాతీయ నాయకత్వం తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలని, అధ్యక్షుడి మాటల్ని లెక్క చేయకుండా ఏ విధంగా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారని ప్రశ్నించినట్లు టాక్ వినిపిస్తోంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లని కాంగ్రెస్ బీఆర్ఎస్లతో కలిసి ఏ విధంగా తీసుకుంటారని జాతీయ నాయకత్వం సీరియస్ అయిందట. పార్టీ విధానాలకు తిలోదకాలిచ్చి స్థానిక అవసరాల పేరుతో ప్రత్యర్థి పార్టీలతో చేతులు ఎందుకు కలిపారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పదవుల కోసం రాష్ట్ర నేతలు ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో రకంగా వ్యవహరించడం ఏంటని రాష్ట్ర నాయకత్వాన్ని హైకమాండ్ పెద్దలు ప్రశ్నించారట. ఇకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమలం పార్టీ 336 వార్డు స్థానాల్లో విజయం సాధించింది. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికల్లో పలుచోట్ల బీజేపీ అభ్యర్థులు కీలకంగా మారారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్స్ అఫీషియో ఓట్లు, కౌన్సిలర్ల మద్దతు విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉండాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. తాము ఎవరికి మద్దతివ్వబోమని రామచంద్రరావు అధికారికంగా ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. పార్టీ ఆదేశాలను పక్కన పెట్టి పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో బీజేపీ కౌన్సిలర్లు లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమన్గల్, నర్సాపూర్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కి మద్దతిచ్చి వైస్ చైర్మన్ని తీసుకొచ్చారు. జిన్నారం, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్తో కలిసి వైస్ చైర్మన్ పదవుల్ని పొందారు. ఈ విషయం జాతీయ నాయకత్వం దృష్టికి చేరడంతో సీరియస్ అయింది. ఏ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మద్దతు తెలిపి వైస్ చైర్మన్ పదవుల్ని తీసుకున్నారో వాటిపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని రామచంద్రరావును కేంద్ర నాయకత్వం ఆదేశించడం హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి ఏ ఎన్నికలు వచ్చినా మేము సింగిల్గానే పోటీ చేస్తామని చెప్పే బీజేపీ
పురపోరు ఫలితాల తర్వాత ఇతర పార్టీలతో జతకట్టి పదవులు దక్కించుకుంది. పార్టీ సిద్ధాంతాలను పక్కకు పెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో జతకట్టడంతో బీజేపీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. మనం ప్రత్యర్థులుగా భావించే పార్టీలతో ఏ విధంగా జతకట్టారో చెప్పండి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, రాష్ట్ర నాయకత్వం వెంటనే పొత్తులపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించడం తీవ్ర చర్చకు దారితీసింది. మరి తెలంగాణ బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు? మున్సిపాలిటీల్లో ఇచ్చిన మద్దతుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విధమైన నివేదికను హైకమాండ్కిస్తారో చూడాలి.